లోక్సభ స్పీకర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోవడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఒక జడ్జి మాదిరి ఉండాలని, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని మోహన్ అన్నారు. అంబటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని చింతా మోహన్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది అన్నారు. స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్గా ఉండాలి. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే వాళ్ళే స్పీకర్లు. అనంతసేన అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్గా, రెండో స్పీకర్గా ఉన్నాడు. మరి బలరాం జాకర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్గా ఉన్నాడు. అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయే వాళ్ళు స్పీకర్లు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా వమ్ము చేస్తున్నాడు, నమ్మకాన్ని పోంగొట్టుకుంటున్నాడు. ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం. రెండవది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు ధర్మాసనం 700 కోట్ల అవినీతి పైన నిన్న వాళ్ళు చేసిన ధర్మాసనం చేసినటువంటి విమర్శ చాలా బాధాకరం. ఆ రోజు ఎస్సీలకు వచ్చే స్కాలర్షిప్ 75 రూపాయలు. నేను చెప్పేది 50 సంవత్సరాల క్రితం. దాదాపుగా 10 సార్లు ఇందిరాగాంధీని కలిశాను. నేను విద్యార్థిగా ఉన్నా, చంద్రబాబు కూడా తిరుపతిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో మేము సాధించుకొచ్చాం ఫుల్ మెస్ ఛార్జీలు. ఫుల్ మెస్ ఛార్జీలు అనేది నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళాను. వెంగళరావు గారిని అడిగితే, వెంగళరావు నా పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంది, మేడం దగ్గర బొమ్మంటే మేము 10 సార్లు కలిశాను నేను మేడం గారిని క్యూలో నిలబడి. సాధించుకొచ్చాం ఫుల్ మెస్ ఛార్జీలు. ఈరోజు ఫుల్ మెస్ ఛార్జీలు అనేవి ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ విద్యార్థులకు అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయినాయి. స్కాలర్షిప్లు రావటం లేదు. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా, చక్కగా గుంటూరు నుంచి ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం చాలా బాధాకరం, చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం. తిట్టకూడదు, నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని. చాలా చాలా ఎలా విమర్శించాలనో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం. అవసరం, విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో అవసరం. కానీ తల్లిని తిట్టడం అనేది చాలా పొరపాటు. నేను విన్నాను ఆ మాట. మీకు తెలుసో లేదో నాకు తెలుసు. వాళ్ళ తల్లి అమ్మಣ್ಣమ్మ పుణ్యాత్మరాలు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని కన్నది. ఎంత గొప్ప విషయం. అట్ట ప్రతి తల్లి కానీ ఆ ముఖ్యమంత్రులను కంటే ఎంత బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆమెని విమర్శించడం అనేదాన్ని నేను ఖండిస్తున్నా. దాన్ని జగన్ కూడా ఖండించుంటే బాగుండేది. నేను ఖండిస్తున్నా. అంబట్రా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.